రష్మిక మందన ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్లా సైన్మాలతోని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గటు దక్షిణాదికెళ్ళి ఉత్తరాది వరకు వరుస పెట్టి వేరే రేంజ్లా ఆమె అభిమానులను పెంచుకుంటున్నది మొద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం చేతి నిండా సైన్మాలతోని దూసుకుపోతున్నదంట. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్టులల్లా ఈమె నటించుకుంటా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నదంట. ఇక అంతేకాదు, ఇప్పుడు రాబోయే పుష్ప 2 కోసం గిట్లా ఇప్పటికే పలు కార్యక్రమాలల్లా ఆమె హాజరయ్యి తెగ సందడి చేస్తున్నదంటే నమ్మురి. అయితే నిన్నటి రోజున హైదరాబాద్లో గిట్లా భారీ ఎత్తున యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లల్లా పుష్ప 2 కార్యక్రమం నిర్వహించారంట. ఇక దీంట్లో పాల్గొన్న శ్రీవల్లి ముద్దుగుమ్మ స్టేజ్ మీదకి ఎక్కగానే ప్రతి ఒక్కరూ ఆమె అందానికి ఫిదా అయ్యారంట. అటు క్యాట్ వాకుతోని అటు ఆమె డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ అలరించిందంట. అంతేకాదు, ఈ వేడుకను ఉద్దేశించి అందరి గురించి సైన్మా జట్టు గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరినీ ప్రశంసల వర్షం కురిపించిందంట. అయితే ప్రస్తుతం రష్మిక మాట్లాడిన మాటలైతే ఏదైతే ఏదిక మీద అన్నదో అవన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయంట. ఎందుకనంటే రష్మిక మాట్లాడిన తీరు జరంతా ఆమె మాట్లాడిన యాస కొత్తగా అనిపిస్తున్నదే అని కొంతమంది నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారంట. ఇక తెలంగాణలో మన విజయ్ దేవరకొండ ఎట్లా మాట్లాడతారో రష్మిక యాస గిట్లా గట్లనే అనిపిస్తున్నదని కామెంట్లు పెడుతున్నారంట. ఇక మరోపక్క ఈమె మాట్లాడే మాటలు, ఆమె మాట్లాడే తీరు గిట్లా అన్ని తెలంగాణ యాసలా ఇక చాలా మార్పు వచ్చినట్లుగా అవుపడుతున్నదని అంటున్నారంట. ఇక ఎట్లనో విజయ్ దేవరకొండతోని మాట్లాడి ఈమె గిట్ల గదే యాస వచ్చినట్లుగా పలు నెటిజన్లు సరదాగా కమెంట్లు పెడుతున్నారంట. ఇక ఈ అమ్మాయి తెలుగు కాకుండా కేరళ ముద్దుగుమ్మ అని మన అందరికీ ఎరకనే. ఇక కేరళ అయినా కానీ తెలుగు మంచిగా నేర్చుకున్నట్లు అవుపడుతున్నది. మాట్లాడే ప్రతి మాట తెలుగులా పదవు సరిగ్గా వలుకుతున్నదంట. అంతేకాదు, ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర ఉండి అన్ని రకాలుగా ఇక మళ్ళా ప్యాన్ ఇండియా లెవెల్లా అన్ని భాషలు నేర్చుకుంటున్నదేమో. మళ్ళా మరోపక్క విజయ్ దేవరకొండ ఇక ఈమె ప్రేమాయణంలో ఉన్నాయని చాలా కాలంగా పలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ ఇక కొన్ని సందర్భాలలో వీళ్ళ ఫోటోలను చూస్తే ఇక సాక్ష్యాల లెక్క అవుపడుతున్నది. ఇంతకు ఇక వీళ్ళిద్దరు గురించి ఇక ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందని అనుకుంటున్న సమయంలో ఇటీవలనే పుష్ప 2 కార్యక్రమం చెన్నైలో నిర్వహించినప్పుడు తెలుగు పరిశ్రమలకెళ్ళే ఒకరితోని నేను అనుబంధంలో ఉన్నా అని ఆమెనే ధృవీకరించింది. మళ్ళీ దాన్ని ఎప్పుడు బయట పెడతాదో అనేది తెలవాల్సి ఉన్నది. కానీ మొత్తం మీద చూసుకుంటే నిజంగానే విజయ్ దేవరకొండనేనా ఈమె ప్రేమిస్తున్నది, లేకుంటే మళ్ళీ ఎవరైనా కొత్త పేరును చూపించి కొత్త ముఖాన్ని చూపించి అవాక్కయ్యేటట్టుగా చేస్తుందంటారా? మీకేమనిపిస్తున్నది? ఎవరై ఉంటారంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గట్టి ఉంటారు, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.